అవతారంతో చిరంజీవుల్లో ఒకరైన వారు పరశురాముడు. పరశురాముడు తండ్రి పేరు జమదాగ్ని. తండ్రి ఆజ్ఞ మేరకు తల్లిని చంపి మళ్లీ ఆమెను బ్రతికించమని వరంగా కోరుకుంటాడు. తన తండ్రిని క్షత్రియుడైన కార్త వీరంజయుడు వధించినందుకు బదులుగా యావత్తు క్షత్రియ జాతిపై 21 సార్లు దండయాత్ర చేసి వాణ్ణి వధించాడు. ప్రపంచానికి అవినీతి క్షత్రియ పాలకులను తరిమి కొట్టిన యోధుడు ఋషి అయిన పరశురాముడు తన పనిని పూర్తి చేసిన తర్వాత తపస్సు బోధన జీవితానికి అంకితమయ్యాడు. ఆయన మహేంద్రగిరి పర్వతాలలో ఇతర మారుమూల ఆశ్రమంలో నివసిస్తున్నాడని, నిరంతరం తనుండే స్థానాలను మారుస్తుంటాడని విస్తృతంగా నమ్ముతారు. చిరంజీవులలో చివరివాడు మార్కండేయుడు. మార్కండేయుడు గౌరవనీయమైన ఋషి, అద్వితీయమైన అమరత్వంతో దీవించబడ్డాడు. మార్కండేయుని కథ మృత్యుపై జయాన్ని ప్రేరేపిస్తుంది. 16 ఏళ్ల వయసులో మరణించాల్సి వచ్చినప్పుడు అతని తీవ్రమైన భక్తి మృత్యుదేవుడైన యముడిని సంతోషపరుస్తుంది. యముడు మార్కండేయుని తనతో పాటు తీసుకొని వెళ్ళలేకపోతాడు. తన జ్ఞానం కోసం భక్తితో మృత్యును జయించిన వీరుడు మార్కండేయుడు. అష్ట చిరంజీవుల వీడియో చూసిన ప్రతి ఒక్కరికి అష్ట ఆయురారోగ్యాలు ప్రాప్తించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.